ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో జరగబోతున్న గ్రూప్ 3 ఎగ్జామ్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ లో భాగంగా వివిధ సూచీలలో భారతదేశం స్థానం ఏ విధంగా ఉందో క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. త్వరలో జరగబోతున్న గ్రూప్ 3 ఎగ్జామ్ కోసం మన యాప్ లో అతి తక్కువ ధరకే టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది. ఎకనామిక్ టెస్ట్ సిరీస్ కేవలం 99కి అందుబాటులో ఉంది. సో ఎవరైతే పర్చేజ్ చేయలేరో పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. చాలా క్వాలిటీగా క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసినాను. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ప్రీవియస్గా చాలా ఎగ్జామ్స్లో ఈ సూచీలకు సంబంధించి చాలా ప్రశ్నలు అయితే అడిగారు. అందులో భారత స్థానం ఎంత, అదేవిధంగా ఏ సంస్థ ప్రచురిస్తుంటుంది ఈ నివేదికలను, అదేవిధంగా టాప్ కంట్రీస్ ఏవి అనే అంశాలు అయితే అడిగారు. ఈ వీడియోలో 2024 ఇయర్లో వెలువడిన వివిధ సూచీలలో భారత స్థానం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే బెస్ట్ కంట్రీస్ ఫర్ 2024 2024 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ దేశాల జాబితానైతే యుఎస్కు చెందిన సంస్థ అయితే ప్రకటించింది. యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ అనే సంస్థ బిఏవి గ్రూప్తో కలిసి ప్రకటించింది. ఓకేనా. ఈ జాబితాలో భారత్ 33వ స్థానం నిలిచింది. ఉత్తమ దేశాల జాబితాలో భారత్ స్థానం ఎంత? 33. సో ఈ జాబితాలో ఉత్తమ దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశం స్విట్జర్లాండ్. ఉత్తమ దేశాల జాబితాలో ఉత్తమ దేశంగా నిలిచింది స్విట్జర్లాండ్. ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో జపాన్, థర్డ్ ప్లేస్లో యుఎస్ఏ ఉంది. ఓకేనా. భారత స్థానం ఎంత? 33. నెక్స్ట్ వన్ చూసినట్లయితే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రతి సంవత్సరం కూడా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇస్తుంది. ప్రపంచంలో గల ఏవైతే విశ్వవిద్యాలయాలు ఉన్నాయో వాటికి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ఇస్తుంది. ఇందులో భాగంగా 2024 ఇయర్కి సంబంధించి ఫస్ట్ ప్లేస్లో టాప్ యూనివర్సిటీగా యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ నిలిచింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, థర్డ్ ప్లేస్లో మసాచ్యూసెట్స్ యూనివర్సిటీ ఉంది. ఇక మన ఇండియా నుంచి ఐఐఎస్సి ఏదైతే ఉందో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉందో బెంగళూరులో గల ఐఐఎస్సి అనేది ఇండియన్ యూనివర్సిటీలలో టాప్ యూనివర్సిటీగా నిలిచింది. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ చాలాసార్లు అడిగారు. దీంట్లో ఆక్స్ఫర్డ్ ఫస్ట్ ప్లేస్లో, స్టాన్ఫోర్డ్ సెకండ్ ప్లేస్లో, మసాచ్యూసెట్స్ థర్డ్ ప్లేస్లో, మన ఇండియా నుంచి ఐఐఎస్సి బెంగళూరు టాప్ యూనివర్సిటీగా నిలిచింది. నెక్స్ట్ అదేవిధంగా ఆసియా పవర్ ఇండెక్స్ అంటే మోస్ట్ పవర్ఫుల్ నేషన్ అనే జాబితాను విడుదల చేసింది. ఆస్ట్రేలియాలోని లోవి ఇన్స్టిట్యూట్ అనేది ఏం విడుదల చేసిందంటే మోస్ట్ పవర్ఫుల్ నేషన్ జాబితాను విడుదల చేసింది. ఓకేనా. అత్యుత్తమ మనకు ఏదైతే ఉందో అంటే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అనమాట. సో దానిలో భాగంగా భారత్ థర్డ్ ప్లేస్లో నిలిచింది. ఓకేనా. ఫస్ట్ ప్లేస్లో యుఎస్ఏ ఉంటే సెకండ్ ప్లేస్లో చైనా, థర్డ్ ప్లేస్లో ఇండియా ఉంది. ఆస్ట్రేలియా లోవి ఇన్స్టిట్యూట్ తాజాగా ప్రకటించిన మోస్ట్ పవర్ఫుల్ నేషన్లలో భారత స్థానం ఎంత అని అడగవచ్చు. థర్డ్ ప్లేస్ అనమాట. ఓకేనా. ఏ సంస్థ ప్రకటించింది? లోవి ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ అదేవిధంగా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతుందో యుఎన్డిపి ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 24కి సంబంధించి 108 ప్లేస్లో భారత్ నిలిచింది. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ దీన్ని ప్రకటించే సంస్థ ఏది? యుఎన్డిపి. భారత స్థానం ఎంత? 108వ స్థానంలో ఉంది. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఆవిష్కరణల సూచి అంటాం. ప్రపంచ ఆవిష్కరణల సూచి వచ్చేసి మనకు ప్రకటించింది WIPO, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ప్రపంచ మేధో సంపత్తి ఏదైతే సంస్థ ఉందో అది ప్రతి సంవత్సరం ఆవిష్కరణ సూచి ప్రకటిస్తుంది. దీనిలో భాగంగా భారత్ 39వ స్థానంలో నిలిచింది. ఓకేనా. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవ అభివృద్ధి సూచికను ప్రతి సంవత్సరం యుఎన్డిపి విడుదల చేస్తుంది. యుఎన్డిపి దేన్ని విడుదల చేస్తుంది? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవ అభివృద్ధి సూచిక విడుదల చేసింది. ఈ ఇయర్కి సంబంధించి 24 ఇయర్లో విడుదలైంది నివేదిక. అది 23-24 ఇయర్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. సో 134 ర్యాంకింగ్ ప్లేస్లో ఉంది. భారత్ 134వ స్థానంలో ఉంటే స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో నార్వే ఉంది, థర్డ్ ప్లేస్లో ఐస్లాండ్ ఉంది. మానవాభివృద్ధి సూచికలో భారత స్థానం ఎంత? 134. టాప్ కంట్రీ ఇది స్విట్జర్లాండ్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచ సంతోషకరమైన దేశాల జాబితా. ఓకేనా. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అంటాం. ఓకేనా. దీంట్లో భారత్ 126వ స్థానంలో ఉంది. దీనికి వచ్చేసి మనకు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అయితే ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. సంతోషకరమైన దేశాల జాబితా సూచీలో భారత స్థానం ఎంత? 126. టాప్ కంట్రీగా ఫిన్లాండ్ ఉంది. వరుసగా 12వసారి ఫిన్లాండ్ సంతోషకరమైన దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఇచ్చింది. సెకండ్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది. భారత స్థానం ఎంత? 126. ఓకేనా. దీన్ని విడుదల చేసేది
యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ విడుదల చేస్తుంటుంది. సో బాటమ్ కంట్రీ, ప్రపంచ సంతోషకరమైన దేశాల జాబితాలో అట్టడుగు స్థానంలో ఇచ్చిన కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా పత్రికా స్వేచ్ఛ సూచి, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, పత్రికా స్వేచ్ఛ సూచి చాలాసార్లు అడిగారు. 159వ స్థానం ఉంది. ప్రీవియస్గా మనకు 160 ఆర్ 161 ప్లేస్లో ఉంటుంది. లాస్ట్ ఇయర్ 24 ఇయర్లో మాత్రం 159 ప్లేస్లో ఉంది. సో దీన్ని ప్రచురించే సంస్థ ఏదైనా అడగవచ్చు. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ అనే సంస్థ ప్రచురిస్తుంది. చాలా ఇంపార్టెంట్. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ అనే సంస్థ దేన్ని ప్రచురిస్తుంది? మనకు పత్రికా స్వేచ్ఛ సూచిని ప్రకటిస్తుంది ప్రతి సంవత్సరం కూడా. సో భారత స్థానం ఎంత? 159వ స్థానంలో ఉంది పత్రికా స్వేచ్ఛ సూచిలో. ఫస్ట్ ప్లేస్ నార్వే ఉంది. ఓకేనా. పత్రికా స్వేచ్ఛ సూచిలో నార్వే ఫస్ట్ ప్లేస్లో, డెన్మార్క్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ సంతోషకరమైన దేశాల జాబితాలో కూడా డెన్మార్క్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. బాటమ్ కంట్రీ నార్త్ కొరియా అనమాట. పత్రికా స్వేచ్ఛ సూచిలో అట్టడుగు స్థానంలో ఉన్న కంట్రీ ఏదంటే నార్త్ కొరియా. నెక్స్ట్ అదేవిధంగా ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, శక్తి పరివర్తన సూచి అంటాం. శక్తి పరివర్తన సూచిలో భారత్ 63వ స్థానంలో ఉంది. శక్తి పరివర్తన సూచి ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, దీన్ని WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతుందో ప్రతి సంవత్సరం ప్రచురిస్తుంది. 63వ స్థానంలో భారత్ ఉంది. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ శక్తి పరివర్తన సూచిలో భారత్ 63వ స్థానంలో ఉంది. టాప్ కంట్రీగా స్వీడన్ నిలిచింది. నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ వేరు, గ్లోబల్ జెండర్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ వేరు. సో జెండర్ గ్యాప్ ఇండెక్స్లో వచ్చేసి 129 ప్లేస్లో ఉంది. దీన్ని WEF ప్రకటిస్తుంది ప్రతి సంవత్సరం కూడా. 129 స్థానంలో ఉంది. దేంట్లో? జెండర్ గ్యాప్ రిపోర్ట్లో. అది ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో 108 ప్లేస్లో ఉంది. చూపిస్తాను చూడండి. ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో మనకు చూడండి ఇక్కడ దీన్ని UNDP ప్రకటిస్తుంది. ఇన్ఈక్వాలిటీ 108 ప్లేస్లో ఉంది. అదే మనకు ఇది వచ్చేసి WEF ప్రకటిస్తుంది జెండర్ గ్యాప్ రిపోర్ట్ను. 129 ప్లేస్లో ఉంది. సో టాప్ కంట్రీ మోస్ట్ జెండర్ ఈక్వల్ కంట్రీ అనమాట ఐస్లాండ్ అనేది. సో సమతుల్యత కలిగిన కంట్రీ ఉందన్నమాట. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. సో మనకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో భారత్ 42వ స్థానం నిలిచింది. US ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ అయితే దీన్ని ప్రకటిస్తుంటుంది ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ను. సో దీంట్లో యుఎస్ వచ్చేసి ఫస్ట్ కంట్రీగా, టాప్ కంట్రీగా, UK సెకండ్ ప్లేస్లో, ఫ్రాన్స్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఓకేనా. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. ఓకేనా. ప్రపంచ మేధో సంపత్తి సూచి ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ఇంపార్టెంట్. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్. సో దీంట్లో వచ్చేసి 7వ స్థానంలో ఉంది. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఎన్విరాన్మెంటల్ థింక్ ట్యాంక్ జర్మన్ వాచ్ అనే సంస్థ ప్రకటిస్తుంది ప్రతి సంవత్సరం క్లైమేట్ రిస్క్ ఇండెక్స్. ఓకేనా. దీంట్లో మొజాంబిక్ వచ్చేసి మనకు ఫస్ట్ ప్లేస్లో, జింబాబ్వే సెకండ్ ప్లేస్లో, బహామాస్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ వచ్చేసి సుస్థిర అభివృద్ధి సూచికలో భారత్ 109వ స్థానంలో ఉంది. ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో 108వ స్థానం ఉంది. సో ఆ విధంగా పక్కపక్కన ఉన్నాయి కూడా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని కూడా యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అయితే విడుదల చేస్తుంది ప్రతి సంవత్సరం. సుస్థిర అభివృద్ధి సూచికలో భారత స్థానం ఎంత? 109వ స్థానం ఉంది. ఫిన్లాండ్ టాప్ కంట్రీగా ఉంది. ఫిన్లాండ్ మళ్ళీ ఎక్కడ టాప్ కంట్రీగా ఉంది? హ్యాపీనెస్ సంతోషకరమైన దేశాల జాబితాలో టాప్ కంట్రీగా ఉంది. ఓకేనా. గ్లోబల్ పీస్ ఇండెక్స్ మనకు శాంతి దేశాలు ఏవైతున్నాయో ప్రపంచ శాంతి దేశాల జాబితా అంటే మనకు పీస్ ఇండెక్స్. ఓకేనా. దీంట్లో మనకు చూసుకున్నట్లయితే భారత్ 116వ స్థానంలో ఉంది. 116వ స్థానంలో భారత్ ఉంది. 126వ స్థానంలో ఎక్కడ ఉందంటే సంతోషకరమైన దేశాల జాబితాలో 126. అదేవిధంగా మనకు పీస్ ఇండెక్స్లో 116. పీస్ ఇండెక్స్లో టాప్ కంట్రీగా ఐస్లాండ్ ఉంది. ఐర్లాండ్ సెకండ్ ప్లేస్లో, ఆస్ట్రియా థర్డ్ ప్లేస్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్లో భారత్ 50 స్థానం ఉంది. స్వీడన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ EIU అనే సంస్థ ప్రకటిస్తుంది ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ అనే నివేదికను. నెక్స్ట్ చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్ ఉందో, గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్ అనేది చాండ్లర్ అనే సంస్థ ప్రకటిస్తుంది. ఓకేనా. సో 49 ప్లేస్లో ఉంది. గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్లో 49 ప్లేస్లో ఉంది. అదే బెస్ట్ కంట్రీస్ ఫర్ 2024 దాంట్లో 33 ప్లేస్లో ఉంది. ఓకేనా. రివిజన్ చేసుకోండి. సో ఇక్కడ ఫిన్లాండ్ మళ్ళీ టాప్ కంట్రీగా నిలిచింది గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్లో. బాటమ్ కంట్రీగా వెనిజులా ఉంది గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్. సో మనకు ప్రతిభ కలిగిన జాబితా అనమాట. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ అని ఇవ్వడం జరుగుతుంది. IMD ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనే సంస్థ. సో ఈ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ అయితే ప్రతి సంవత్సరం ఇస్తుంది. సో దీంట్లో 58 ప్లేస్లో ఉంది భారత్.
ఓకేనా. సో స్విట్జర్లాండ్ టాప్ కంట్రీకి ఉంది, సింగపూర్ సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో లగ్జంబర్గ్ ఉంది. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో భారత్ స్థానం ఎంత? 58. సో ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ 39వ స్థానంలో ఉంది. ఓకేనా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అయిన WEF అయితే దీన్ని ప్రకటిస్తుంది. యుఎస్ ఏదైతే ఉందో టాప్ కంట్రీగా నిలిచింది దేంట్లో? టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో. ఇవి మనకు 2024 ఇయర్కి సంబంధించిన ఇండెక్సెస్ అనమాట. ఓకేనా. ఖచ్చితంగా బిట్ అడిగే అవకాశం ఉంది, చూసుకునే ప్రయత్నం చేయండి. ఈ PDF ఫైల్ లింక్ అనేది యాప్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.